కార్మికుల శ్రేయస్సు కోసం పోరాడేందుకు ఎల్లప్పుడూ రాజీవ్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ముందుంటుందని యూనియన్ జాతీయ అధ్యక్షులు కొల్లా ప్రసాద్ వర్మ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ లో రాజీవ్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆవిర్భావ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర, జిల్లాల, పట్టణ కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి రామ్మోహన్ ఉపాధ్యక్షులుగా లంకే ఫకీర్ రాజు, ఉమ్మడి సురేంద్రనాథ్, కార్యదర్శులుగా కదిరి జగన్నాథం, కుక్కలపోతు రాజు యాదవ్, ట్రెజరర్ నులుకుర్తి రాజు, విశాఖ జిల్లా అధ్యక్షులుగా కొక్కుల కన్నబాబు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా తోరాల శ్రీనివాస్, అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా మోర్తా సొబ్బబాబు, కాకినాడ సిటీ మరియు రూరల్ అధ్యక్షుడిగా తుమ్మలపల్లి చిన్నాలకు నియామక పత్రాలను అందించడం జరిగింది. సందర్భంగా వ్యవస్థాపక ఫౌండర్ కోలా ప్రసాద్ వర్మ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసమే రాజీవ్ నేషనల్ ట్రేడ్ యూనియన్ పనిచేస్తుందని తెలిపారు. ప్రస్తుతానికి ఆంధ్ర బాడీ చేశాను, విశాఖపట్నం బాడీ చేశాను, అంబేద్కర్ జిల్లా కోనసీమ చేశాను, రాయమండ్రి జిల్లా చేశాను, కాకినాడ జిల్లా చేశాను. అతి త్వరలో తెలంగాణ కూడా వేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వేసిన తర్వాత ఈ ఆర్ఎన్టీఏసీ యొక్క విషయాలన్నీ మేము బయట చెప్తాము. ఈ బాడీ ఫిల్పై వచ్చింది చెప్తాం. ప్రస్తుతానికి ఈ రాష్ట్ర బాడీ, ఈ జిల్లా బాడీ, ఈ టౌన్ బాడీని ఒక పత్రికా ప్రకటనని తెలియజేస్తాం. మీ ద్వారా ఈ ప్రజలు తెలియజేయండి. ప్రజలు తెలియజేయడానికి కారణం ఏంటంటే మాకేంటి న్యాయం అనేది కార్యవర్గం కూడా చూడాలి. ఆర్ఎన్టీసీ తరపుని చెప్పి నేను అనుకోవడం జరుగుతుంది కాబట్టి నేను వేళ మొదలుపెట్టాను దీనికి మీరు కూడా పాత్రికేయులు కూడా వన్ ఆఫ్ ది ఎంప్లాయీసే. మీకుండే ప్రాబ్లమ్స్ కూడా మాకు తెలుసు, మేము కూడా పాల్గొన్నాం గతంలో. మీరు మాకు సహకరించాలి. సహకరిస్తేనే జనాలు తెలిస్తేనే న్యాయమైన పోరాటంలో న్యాయం చెప్పేసి నా ఉద్దేశంగా మీకు తెలియజేసుకుంటాను. ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫౌండర్ మన కోలా ప్రసాద్ వర్మ గారు. ఇది 5-6 సంవత్సరాల మట్టు కూడా ఆల్రెడీ యాక్టివిటీ జరుగుతున్నాయి. కాకినాడ సిటీలో వాటర్స్ కానీ, తర్వాత వేస్ట్ ఫ్యాక్టరీస్ కానీ, అదేవిధంగా మన ఫారెన్లో జరిగిన విషయం కానీ ఆల్రెడీ మేము ఎవరన్నా మా దగ్గరికి వస్తే వాళ్ళని తీసుకుని మన కమిషనర్ ఆఫీస్కి వెళ్ళటం, లేబర్ కమిషనర్ ఇవన్నీ కూడా యాక్టివ్ జరుగుతుంది. ఈరోజు ఉద్దేశించి అంటే మేడే గురించి కానీ కార్మికులకి, కర్షకులకి జరిగే ఈ పోరాటంలో ఈ రాజీవ్ నేషనల్ ట్రేడ్ యూనియన్ ఎప్పుడు వెంటనే ఉంటుందని చెప్పి నమస్కారం. ఇది నేషనల్ వైడ్ 29 రాష్ట్రాల్లో మా బాడీ కమిటీలు వేసి మరి అక్కడున్న ఫ్యాక్టరీలు కానివ్వండి, మరి ఇంకా కార్మిక సంఘాలకు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకి న్యాయం చేయడానికి మా టీం అంతా అహర్నిశలు కృషి చేస్తామని, మేము కార్మికుల కోసమే ఇక్కడ ఈరోజు ఈ వ్యవస్థను మేము స్టార్ట్ చేస్తాం. వాళ్ళ కోసం మేము ఏ త్యాగానికైనా మేము రెడీగా ఉంటాం. వాళ్ళకి న్యాయం జరగడమే ఈవేళ మేము మా ఉద్దేశం. అందుకని మరి ఈ సందర్భంగా నాకు ఈ స్టేట్ వైస్ చైర్మన్గా పదవి ఇవ్వడానికి గాను మా చైర్మన్ వర్మ గారికి, మా సెక్రటరీ మా రామ్మోహన్ రావు గారికి, మరి తదితర పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు కార్మిక సంఘాల కార్మికులకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. ఎలాగైనా సరే కార్మికులకు న్యాయం జరగాలి. కార్మికులకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి అనే ఆలోచనలోంచి పుట్టింది ఆర్ఎన్టీఏసీ. ఈ ఆర్ఎన్టీఏసీకి ఎఫిలియేషన్ కావాలి. ఎఫిలియేషన్ అంటే మేము కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ మేము మెయిల్స్ ద్వారాను, లెటర్స్ పూర్వకంగా కూడాను ఇన్ఫామ్ చేశాము. అది అతి త్వరలో దాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్ళి ఆ ఎఫిలియేషన్ కూడా పొందుతాం ఖచ్చితంగా. ఇక్కడ నా పేరు వల్లూరి రామ్మోహన్. నేను జనరల్ సెక్రటరీగా, స్టేట్ బాడీలో జనరల్ సెక్రటరీగా అపాయింట్ అయ్యాను. మిగతా వాళ్ళు కూడా కొంతమంది ఇంకా టౌన్ బాడీ, జనరల్ బాడీ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా వర్మ గారి చేతుల మీదుగా మేము అపాయింట్ చేసాం. ఈ కార్యక్రమాల్లోనూ ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈరోజు మనం సమస్యల గురించి కాదండి, మేము పరిచయం చేసుకోవడం. అంటే మీ ద్వారా ప్రజలకి, కార్మికులకి కూడా మేమేంటి, ఆర్ఎన్టీసీ వాళ్ళు ఎవరు, వీళ్ళెవరు, ఆర్ఎన్టీసీ అంటే ఎవరు అనేది తెలియడం కోసం ఈరోజు ఈ పరిచయ కార్యక్రమం చేస్తున్నాం. మిగతా కార్యక్రమాలు, మిగతా వాళ్ళని కూడా మీకు పరిచయం చేయబడుతుంది.